ఇవాళ విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, విద్యార్థులను ఇవాళ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దీనివల్ల దాని రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల దాని ప్రభావం ఇవాళ విద్యార్థుల మీద పడుతుంది. కాలేజీల్లో యాజమాన్యాలు లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోవడం వల్ల అరకొరగా వాళ్ళు చదువులు చెప్తూ ఇర్రెగ్యులారిటీగా వాళ్ళు మనస్ఫూర్తిగా మనసు పెట్టి చదువు చెప్పలేకపోవడం వల్ల కూడా ఇవాళ చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులకు, మంత్రులు ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అదేవిధంగా ఇంకెవరైనా కాంట్రాక్టులు రాజగోపాల్ రెడ్డి గారు కానీ వాళ్ళ కాంట్రాక్టుల బిల్లులు మాత్రం ఇమ్మీడియట్గా చెల్లిస్తూ ఉన్నారు. ఏమనంటే ఇవి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నాయి, అవి మేము ఇవ్వమని చెప్తా ఉన్నారు. అప్పుడు ఎన్నికల ముందు రిలీజ్ అయిన టోకెన్లకు డబ్బులు రిలీజ్ చేయమంటే ఇవి గత ప్రభుత్వం డబ్బులు కాబట్టి మేము ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వాన్ని మీరు అంటా ఉన్నారు 2000